బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వర్గపోరు మరోసారి భగ్గుమంది. నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులకు ట్యూమెన్ కమిటీ సభ్యుల వర్గానికి మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సింగనమల మండలం నాగులగుడ్డం తండాలో సీసీ రోడ్ల నిర్మాణ పనుల విషయంలో తలెత్తిన వివాదం చివరకు రాళ్ల దాడి వరకు వెళ్ళింది. గత 3 సంవత్సరాలుగా అభివృద్ధి పనుల విషయంలో రగులుతున్న ఈ వివాదం నిన్న పనులను అడ్డుకోవడంతో ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ఇరు వర్గాలు చేసుకున్న ఈ దాడిలో 3 తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఆ తండాలో పెను అలజడిని సృష్టించింది. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఒకే పార్టీలో నేతలు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఏమన్నా అదుపులోకి వచ్చిందా? సింగనమల టీడీపీలో వరుస విభేదాలు రచ్చగెత్తుతున్నాయి. గత కొంతకాలంగా కూడా అనేక మార్లు ఏదైతే బ్లాక్ మ్యాజిక్ పేరుతో గత కొంతకాలంగా కూడా సాగిందో అది మర్చిపోక ముందే మరొక ఘటన కూడా ఇప్పుడు కలకలం రేపుతోంది. నాగలగుడ్డం తండాలో అభివృద్ధి పనులకు సంబంధించి ఒక వర్గం అభివృద్ధి పనులు చేస్తామంటే మరొక వర్గం దాన్ని అడ్డుకునే ప్రక్రియ కూడా మొదలై తీవ్ర ఘర్షణకు కూడా దారితీస్తుంది. ఈ 3 తీవ్ర గాయాలు కావడంతో వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అందులో సింగనమల ఎమ్మెల్యే శ్రావణి వర్సెస్ ట్యూమన్ కమిటీ మధ్య గత కొంతకాలంగా కూడా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దానిలో భాగంగా నాగలగుడ్డం తండాలో రోడ్ల దానికి నిధులు మంజూరయ్యే ఆ రోడ్లు వేసేందుకు ఎమ్మెల్యే వర్సెస్ ట్యూమెన్ కమిటీ మెంబర్లంతా కూడా తీవ్ర ఘర్షణ పడుతూ ఆ రోడ్ల పనులు కూడా ఆపేసిన పరిస్థితి మొదలైంది. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఆ రోడ్ల పనులకు శంకుస్థాపన చివరికి నిధులు వెనక్కిపోతాయన్న సమాచారంతో శంకుస్థాపన అధికారులు చేయగా మరొకసారి కూడా రోడ్ల పనులను అడ్డుకోవడంతో ఇది ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటు శ్రావణిని కానీ అటు ట్యూమెన్ కమిటీ కూడా అందుబాటులో ఎవరు లేకపోవడంతో అంత అసెంబ్లీ సమావేశాలు లేదా విజయవాడకు పరిమితం అవడంతో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా పూర్తి ఆసక్తికరమని చెప్పొచ్చు. అయితే శ్రావణిపై గత కొంతకాలంగా బ్లాక్ మ్యాజిక్ వార్తలు కూడా వస్తున్నాయి. దాంతో పాటు ఇప్పుడు ఇట్లా విభేదాలు భరించడంతో సింగనమల టీడీపీ ఎప్పటికీ మారదా అని కూడా టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రోహిత్, కానీ ఒకే పార్టీకి చెందిన నేతలు ఇలా కొట్టుకోవడం ద్వారా కొంత నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా? ఖచ్చితంగా ఇది పార్టీ కానీ అటు ప్రజలకు కూడా ఈ ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఇరువురు నేతలు 3 నేతలు కూడా గొడవ పడుతూ ట్యూమెన్ కమిటీ జరగాలని ఒకరు, ఎమ్మెల్యే వర్గం జరగాలని మరొకరు, ఇట్లా క్షేత్రస్థాయిలో కూడా కార్యకర్తలు కూడా 3 వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే యమునా తిరిగి అంటూ కూడా జరుగుతూ ఉండటంతో సింగనమలలో అభివృద్ధి కుంటుపడిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు తీరు మార్చుకొని అభివృద్ధి కానీ లేదా పార్టీకి అభివృద్ధి కానీ కృషి చేయాలంటూ కూడా కోరుతున్నారు. రోహిత్, సో ఇప్పుడు పరిస్థితి ఏమైనా అదుపులోకి వచ్చిందా? పోలీసులు ఎంట్రీతో పరిస్థితి ఏమైనా అదుపులోకి వచ్చిందా? లేదు అక్కడ ఏమైనా ఘర్షణ వాతావరణం ఇంకా చెలరేగే అవకాశాలు ఉన్నాయా? అయితే నిన్న ఏదైతే గొడవ జరిగినప్పుడు వెంటనే సింగనమల సంబంధించిన పోలీసు అధికారులు కూడా చేరుకున్నారు. అయితే సరిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు ఎంత వినకపోవడంతో మీ మీద కేసులు కడతామని కూడా అధికారులు వారిని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వినకపోవడం మానేసి రాళ్ళు కూడా రువ్వుకోవడంతో వారి అందరిపై కూడా కేసులు నమోదు చేసే అంశాలు కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇటు పోలీసులు ఇటు ప్రజాప్రతినిధుల మధ్య ఈ సామాన్య కార్యకర్తలు కానీ నలిగిపోతున్న పరిస్థితి నెలకొంది. ఎవరికి చెప్పుకోలేక ఇటు పోలీసులు కూడా మొదలుపడుతున్నారు. టీడీపీ నేతలు కానీ లేదా అధికార పార్టీలో ఎమ్మెల్యే సంబంధించిన వర్గం కాబట్టి ఎవరికి చెప్పుకోలేక ఇటు పోలీసులు సతమతమవుతున్నారు. ఈ గ్రామంలో ముందస్తుగా కూడా ఒక పికెట్ కూడా ఏర్పాటు చేసి తెలుస్తుంది. రోహిత్, రైట్ యోగానంద్. గవర్నమెంట్ వర్క్స్ ఇవి అందరికీ